ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్స్ మీకు ఒక బంపర్ న్యూస్. ఎస్బీఐ లో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీ వద్ద 2 ఎస్బీఐ కార్డ్స్ ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ అలాగే సింప్లీ క్లిక్ అనుకోండి. క్యాష్ బ్యాక్ ఒక 20,000 లిమిట్, సింప్లీ క్లిక్ ఒక 50,000 లిమిట్ ఉన్నట్లయితే ఇంతకుముందు సపరేట్ గా యూజ్ చేసుకునే వాళ్ళం. రీసెంట్ టైమ్స్ లో ఎస్బీఐ మధ్య లిమిట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనం 2 కార్డ్స్ యొక్క లిమిట్ ని 70,000 వరకు పెంచుకోవచ్చు. ఈ 2 కార్డ్స్ లో ఏది యూజ్ చేసుకున్నా 70,000 వరకు యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి చేయాల్సిందల్లా ఎస్బీఐ కార్డ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ నాకు 2 కార్డ్స్ ఉన్నాయి, సింప్లీ సేవ్ ఒకటి అలాగే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ ఒకటి. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కి నాకు 2,61,000 లిమిట్ ఉంది, సింప్లీ సేవ్ కి 1,44,000 లిమిట్ ఉంది. ఇప్పుడు రెండింటిని మర్జ్ చేసుకోవచ్చు. దానికోసం 2 కార్డ్స్ లోనే మనకి మేనేజ్ కార్డ్ ఆప్షన్ ఉంటది. సో 2 కార్డ్స్ లో ఏదో ఒక కార్డ్ చోట మేనేజ్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంబైన్ క్రెడిట్ లిమిట్, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మల్టిపుల్ కార్డ్స్ అండ్ క్రెడిట్ లిమిట్ అనేసి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు 10,000, 5,000, 5,000. సో 20,000 లిమిట్ అయితే మనం మర్జ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కింద స్క్రోల్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ విత్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సక్సెస్ అయితే అయిపోయింది. ఇక్కడ నా లిమిట్ చూసుకోవచ్చు 4 lakhs అయితే అయిపోయింది అనమాట. సో ఇలా మర్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేనేజ్ కార్డ్ యూజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూసారా సింప్లీ సేవ్ లో కూడా 4,05,000 లిమిట్ చూపిస్తుంది, అలాగే క్యాష్ బ్యాక్ లో కూడా 4,05,000 చూపిస్తుంది. సో ఇప్పుడు 2 కార్డ్స్ లో ఏ కార్డ్ యూజ్ చేసుకున్నా 4,05,000 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మీ వద్ద కూడా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే వెంటనే ఇలా క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే మర్జ్ చేసుకోండి. సో గైస్ వీడియో నచ్చింది కదా, వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.